ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా భర్తతో కలకాలం కలిసుంటామని చేసిన ప్రమాణం గతి తప్పుతోంది. ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చాలని చూస్తున్నారు కొందరు భార్యలు. ఇలాంటి అమానవీయమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ తండాకు చెందిన గుగులోతు శంకర్, యమున భార్యాభర్తలు. శంకర్ మొదటి భార్య మృతి చెందటంతో 40 ఏళ్ల క్రితం యమునను రెండో పెళ్లి చేసుకున్నాడు. శంకర్, యమునల సంసారం కొంతకాలం సాఫీగా సాగింది. 8 ఏళ్ల క్రితం యమునకు అదే తండాకు చెందిన సమీప బంధువు పరిచయమయ్యాడు. యమునకు బావ వరుసయ్యే నందుతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. తన బావ నందుతో యమున చనువుగా ఉండటాన్ని గుర్తించాడు భర్త శంకర్. ఇదేం పనని భార్య యమునను నిలదీశాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన యమున, నందులు శంకర్ అడ్డు తొలగించుకుంటే హాయిగా బతకొచ్చని భావించారు. అందుకు తగ్గట్లు శంకర్ను హత్య చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ నెల 6న కొడుకు, కూతురు ఇంట్లో లేని సమయాన్ని అదునుగా తీసుకున్న యమున తన భర్త హత్యకు కార్యాచరణ రూపొందించింది. ఎప్పటిలాగే యమున, శంకర్ రాత్రి తమ ఇంటి దాబాపై పడుకున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీస్తూ వర్షం వచ్చే వాతావరణం ఏర్పడింది. కిందకు వెళ్లే క్రమంలో మెట్లు దిగే భర్త శంకర్ను తోసేసింది భార్య యమున. పైనుంచి కింద పడిన భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో కర్రలతో శంకర్ తలపై బలంగా కొట్టింది భార్య యమున. తన ప్రియుడు బావ నందు సాయం తీసుకుని భర్త గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తరువాత దాబాపై నుంచి కాలు జారి కిందపడి శంకర్ మృతి చెందినట్లు అందర్నీ నమ్మించింది. సహజ మరణంగా చిత్రీకరించింది. హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేయించింది. ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు శంకర్ది సహజ మరణం కాదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా పేరు శంకర్. యాక్చువల్గా ఆయన 40 సంవత్సరాల క్రితము సెకండ్ మ్యారేజ్ చేసుకొచ్చిన మా పినతల్లి. ఆమె పేరు యమున. సో మునిపల్లి నుంచి చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో వాళ్ళు అక్కడ నుంచి ఆమెకి ఎటువంటి చిన్న చిన్న అక్రమ సంబంధాలతో అలవాటు పడినటువంటి మనిషి అన్నట్టు. సో చాలాసార్లు ఇది చేయడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది, కానీ ఆమె మార్చుకోవడం జరగలేదు. ఇక ఆ పార్టీకి ఈ మధ్యలో ఇంకొక వేరే కొత్త తాండావాసితోటే, ఆయన పేరు నందు, ఆయనతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఆ ఉద్దేశంలో ఆయన అడ్డొస్తున్నాడు అనే ఉద్దేశంతో ఏంటంటే ఆయనని ఎట్లయినా చంపేసేయాలి, అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో మెట్ల మీద నుంచి తోసేసి ఆయన సహాయం ద్వారా నందు అనేటువంటి ఆయన సహాయం తీసుకొని ఆయనని ఇనుపరాడుతో కొట్టడము, దాని తర్వాత లోపలికి తీసుకెళ్ళేసి ఉరివేసి, అంటే మామూలుగా టవాల్ గొంతు నులిమి చంపేయడం జరిగింది అన్నట్టు యాక్చువల్గా. సో దాన్ని మాకు అందరికీ, కుటుంబ సభ్యులందరికీ మామూలుగా ఏదో యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసేసి, అంటే పడిపోవడం జరిగింది, అలానే చచ్చిపోవడం జరిగింది అనేటువంటిది అంటే అలా క్రియేట్ చేయడం జరిగింది అన్నట్టు. అలా చెప్పేసి దాని తర్వాత అంత్యక్రియలు కూడా అదే ఉద్దేశంతో, మరీ చంపేస్తారన్న ఉద్దేశంతో అనుకోకుండా మన క్రిమేషన్ మామూలుగా అంత్యక్రియలు చేయడం జరిగింది. కానీ దాని తర్వాత కొన్ని ఆమె మాటలు మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఆమె ఫోన్ చెక్ చేయడం వల్ల ఇంకొక ఇంటి వాళ్ళకి ఎవరికి ఈ విషయం గురించి చెప్పడం తెలియకుండానే 2-3 గంటల పాటు వేరే వాళ్ళకి ఫోన్ చేయడము, ఇది చేయడం, ఆ కాల్ లిస్ట్ చెక్ చేయడం వల్ల మాకు డౌట్ వచ్చి దీన్ని పోలీస్ దృష్టికి తీసుకుపోవడం ద్వారా అది మర్డర్ కేసుగా మాకు అనిపించింది అన్నట్టు. శంకర్ మొదటి భార్య మృతి చెందగా రెండో పెళ్లి చేసుకున్నాడు. యమునతో 40 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. భార్య ప్రాణంగా భావించాడు శంకర్. అయితే ఆమెకు 8 ఏళ్ల క్రితం పరిచయమైన నందుతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను నిర్లక్ష్యం చేసింది. నందుతో యమునకు పరిచయం కుటుంబంలో చిచ్చు పెట్టింది. నందు విషయంలో భార్య భర్తలకు చాలా సార్లు గొడవలయ్యాయి. భర్త తీరుతో విసుగు చెందిన యమున ప్రియునితో కలిసి ఈ నెల 6న భర్తను హత్య చేసింది. సహజ మరణంగా చిత్రీకరించి
అడ్డంగా దొరికింది. యమున ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు యమున ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కాల్ లిస్టును పరిశీలించారు. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి తమదైన శైలిలో విచారించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని, కట్టుకున్న భర్తను ప్రియునితో కలిసి హత్య చేసినట్లు భార్య యమున ఒప్పుకుంది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మాకులూరు పోలీస్ స్టేషన్ నుండి మనకు ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. ఇది కల్లెడ గ్రామము. దీంట్లో మృతుడు వచ్చేసి గుగ్లోత్ శంకర్, దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంటుంది నాకు. ఇందులో నేరస్తులు వచ్చేసి గుగ్లోత్ శంకర్ యొక్క రెండవ భార్య అయిన గుగ్లోతు యమున, తర్వాత ఆమెకు సంబంధించిన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న నున్నావత్ నందు అని కల్లెడ గ్రామము. వీళ్ళిద్దరూ కలిసి మర్డర్ చేయడం జరిగింది. ఇది ఎట్లా అంటే ఈ గుగ్లోత్ యమునకు నున్నావత్ నందుకు ఒక 8 సంవత్సరాల నుంచి ఇలిసిట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది వీళ్ళకు. యాక్చువల్గా వీళ్ళిద్దరు చుట్టాలు కూడా అవుతారు, రిలేషన్స్ అవుతారు, బావ మరదలు వరుసలు అవుతారు. ఈ రిలేషన్ గురించి భర్తకు తెలుస్తుంది, బంధువులకు తెలుస్తుంది, విలేజర్కి తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది, మందలించడం జరుగుతుంది. కానీ ఈ రిలేషన్షిప్ వీళ్ళు మానుకోరు. దీంట్లో భాగంగా గొడవలు అవుతూ ఉంటాయి. ఏదైతే మృతుడు శంకర్కు మరియు వాళ్ళ భార్య యమునకు చాలాసార్లు గొడవలు అవుతూ ఉంటాయి. నువ్వు నందు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది. ఈయన తాగి వచ్చినప్పుడల్లా మృతుడు భార్యని ఈ రిలేషన్షిప్ గురించి తీసి ఇబ్బంది పెట్టేవాడు. ఈమె ఒకరోజు చెప్పుకుంటుంది, ఈ యమున అనేట ఆమె నందుకు వెళ్ళి చెప్పుకుంటుంది, మన రిలేషన్షిప్ గురించి నాకు బాగా ప్రెజర్ అవుతుంది, భర్త బాగా ఇబ్బంది పెడుతుండు, హరాస్మెంట్ చేస్తున్నాడు అంటే వాళ్ళిద్దరు కలిసి అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. నీకు ఎప్పటికైనా ఇబ్బంది కాబట్టి ఎప్పుడైనా మనము అవకాశం వచ్చినప్పుడు వీలైనప్పుడు ఆయనని మర్డర్ చేసింది మంచిదని అనుకుంటారు. ఇందులో భాగంగా ఈ గుగ్లోత్ శంకర్ మృతుడింట్లో శంకరు, రెండవ భార్య యమున, వాళ్ళ పెద్ద భార్య కొడుకు, కోడలు నలుగురు ఉంటారు ఇంట్లో. ఈ మే 4వ తారీఖు నాడు వాళ్ళ కొడుకు కోడలు హాస్పిటల్ పని మీద నిజామాబాద్కి వచ్చి వాళ్ళు 3 days హాస్పిటల్లోనే అడ్మిట్ అవుతూ ఉంటారు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాత్రమే ఉంటారు. 6వ తారీఖు నాడు మళ్ళీ ఈయన వచ్చి భార్యతో గొడవ పడతాడు. ఆ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ గొడవ పడితే ఈమె 6వ తారీఖు రోజు ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ చెప్పుకుంటుంది. మళ్ళీ ఇవాళ గొడవ పడ్డాడు అని చెప్పుకుంటే, మీ ఇంట్లో ఎట్లాగూ కొడుకు కోడలు లేరు, ఎవరు లేరు, ఇది నీకు సరైన టైము, అవకాశము, ఈరోజు రాత్రి నువ్వు ప్లాన్ చేయు మర్డర్కి అంటే నన్ను కూడా వీళ్ళు రాత్రి నేను వస్తాను, ఇద్దరం కలిసి చేద్దామని చెప్తే ఆమె వెళ్ళిపోతుంది. నైటు తిని పడుకున్న తర్వాత డాబా మీద పడుకుంటారు భార్యాభర్తలు. 12 గంటల ప్రాంతంలో గాలి వర్షం వచ్చేటప్పుడు కింది బట్టలు తీసుకొని ఇద్దరు కింది పోతూ ఉన్నప్పుడు ఈ భార్య మెట్ల మీద నుంచి మృతుని శంకర్ని తోసేయడం జరుగుతుంది. ఆయన కింద పడి హెడ్ ఇంజురీ అవుతూ ఉంటుంది. హెడ్ ఇంజురీ అయినాక ఆమె మళ్ళీ కొడుతుంది, తల మీద కర్ర తీసుకొని రాడ్ తీసుకొని ఆయనని కొడుతుంది. కొట్టినప్పుడు ఆ ఇంటి పక్క ఆయన కూడా వర్షం పడుతున్నప్పుడు ఒక మహేష్ అనేట ఆయన కూడా చూస్తాడు. కొట్టంగా చూడాడు కానీ అక్కడ పడిపోయినప్పుడు చూసి మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత అడుగుతాడు ఏమైందని అడిగితే పైకి వెళ్ళి కింద పడ్డాడు, నేను జెండు బాంబు రాస్తున్నా అని చెప్తాడు. దాని తర్వాత ఈమె భయపడి ఈ దెబ్బలకు చనిపోయేటట్లు లేడు అని చెప్పి నందు వాళ్ళ ఇంటికి వెళ్ళి నందుకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఇంటికి వెళ్ళి ఆయన తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి ఆ బెడ్రూమ్లో ఆయన మంచం మీద పడుకోబెట్టి గొంతెచ్చి చంపడం జరుగుతుంది. కట్టుకున్న భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించిన పోలీసులు మర్డర్ మిస్టరీని టెక్నికల్ ఆధారాలతో ఛేదించి నిందితులను కటకటాల్లోకి పంపారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.